క్యాలెండర్ ప్రతిష్ఠ చేద్దాం. చక్కగా అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. పాస్టర్ గారు ప్రార్థన చేసి ఆ క్యాలెండర్ ప్రతిష్ఠ చేస్తారు. క్యాలెండర్ ను డిజైన్ చేసి సిద్ధపరిచిన కుమారుణ్ణి దేవుడు తనను, తన కుటుంబాన్ని, తన చేతి పనిని ఆశీర్వదించాలని స్తోత్రం చెల్లిద్దాం. ఎవరెవరి గృహాలలో ఈ క్యాలెండర్ ఉంటుందో నిశ్చయముగా ఆ గృహాలన్నీ కూడా దీవించబడులాగున స్తోత్రం చెల్లిద్దాం. రానున్న 2024వ సంవత్సరానికి మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి క్యాలెండర్ ని బట్టి మీకు స్తోత్రములు స్వామి. ఇదిగో ప్రభా, ఈ క్యాలెండర్ ని నాయన ఎంతో ప్రయాసంతో సిద్ధపరచడం, అయ్యా క్యాలెండర్ సిద్ధపరిచినటువంటి కుమారునికి మీరు ఇచ్చినటువంటి దైవికమైన జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. ప్రాముఖ్యంగా నాయన ఈ క్యాలెండర్ అయ్యా ఏ గృహాల్లో ప్రభా అయ్యా ఉండబోతుందో ఆ గృహాలకి ఇది వాక్యాన్ని అందించే ఒక సాధనంగా మీరు మార్చండి తండ్రి. ప్రతిరోజు ప్రభా దీనిలో రాయబడినటువంటి వాగ్దానాన్ని చదువుకొని వాక్య ప్రకారంగా వారి జీవితాన్ని బలపరుచుకొని ముందు కొనసాగుటకు మీరు కృప దయచేయమని కోరుతున్నాం. ఇదిగో ప్రభా, ప్రతి నెల ఒక వాగ్దానంతో కూడినటువంటి అయా మాటలు ఈ క్యాలెండర్ లో ప్రభా రాయబడి ఉన్నాయి. ప్రతి రోజుకు కావలసినటువంటి వాగ్దానాలు రాయబడి ఉన్నాయి. ఇదిగో ప్రభా, మీ మాటని మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ మాటని మా బాధల్లో మాకు నెమ్మదినిస్తుంది కనుక అయా మీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరూ అయా క్యాలెండర్ కేవలం ఇంట్లో తగిలించుకోవడం మాత్రం కాదు, వాక్యాన్ని ధ్యానించే కృప మీరు దయచేయమని కోరుతున్నాం. ఇదిగో నాయన, ఈ క్యాలెండర్ ప్రతి గృహానికి దీవెనగా మీరు మార్చండి, ప్రతి గృహానికి ఆశీర్వాదంగా మీరు మార్చండి. ప్రతి ఒక్కరూ ప్రభా ఈ క్యాలెండర్ లో ఉంటున్న వాక్యాన్ని చదివే వారి వారి దినచర్యను ఆరంభించడం ఆ విధంగా ప్రభా వాక్యాన్ని అందించే సాధనంగా దీన్ని మార్చమని కోరుతూ మరొకసారి దీన్ని సిద్ధం చేసినటువంటి కుమారుణ్ణి దీవించమని అయ్యా మీ సన్నిధిలో ప్రభా దీవెనను ప్రకటిస్తూ ఈ క్యాలెండర్ ను పరిశుద్ధ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున దీన్ని ప్రతిష్ఠిస్తుండగా మీరే దీన్ని ప్రతిష్ఠ చేయమని కోరుతూ యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. కొట్టాల తీసేంత వరకు కొట్టాల. జనవరి మాసం, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, మార్చ్ ఇది, ఓకే, జూన్, ఓకే, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, లాస్ట్ డేట్